హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సరల్ కిచెన్. మా ఛానల్ను చూస్తున్న అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మొలకెత్తిన శనగలతోని రెసిపీ చెప్తాను. చాట్ రెసిపీ చాలా రుచిగా ఉంటుంది. పసిబిడ్డల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు ఎవరు తిన్నా కూడా ఆరోగ్యానికి ఆరోగ్యం. మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది కదా శనగల్లో, ఎవరు తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంచుకోవాలంటే అప్పుడప్పుడు ఇలా మొలకెత్తిన గింజలను కూడా తినాలి కదా. 5 గంటల పాటు నానబెట్టిన శనగలను 2 రోజుల పాటు మూట కట్టాలి. మూట కడితే ఈ విధంగా మొలకలు వస్తాయి. మొలకలు వచ్చిన శనగలను చాట్ రెసిపీ చెప్తున్నాను. పచ్చిగా తింటే మంచిదే, లేదంటే మనం తినలేదనుకోండి ఈ విధంగా కూడా తయారు చేసుకోవచ్చు. ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసాను. చాలా తక్కువ ఆయిల్తోని మంచి రెసిపీ తయారు చేసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు మొలకెత్తిన శనగలను వేసేస్తున్నాను. వేసేసి అతి చిన్న మంట మీద, సిమ్లో అంటారు చూడండి, అతి చిన్న మంట మీద ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టాలి. చక్కగా కలిపేసి మూత పెట్టి 20 నిమిషాల పాటు సిమ్లోనే ఉడికించాలి. ఉడికిస్తే మొలకలు అనేటివి గింజకు అలాగే ఉంటాయి అన్నమాట. ఈ చిన్న చిట్కా చక్కగా పాటించండి. 20 నిమిషాల తర్వాత చూస్తే శనగలు మొత్తం ఉడికిపోయాయి. ఈ ఉడికిపోయిన శనగలను చాట్ ఎలా తయారు చేయాలో చెప్తాను. చూస్తున్నారు కదా, ఈ చిన్న చిన్న చిట్కాలను తప్పకుండా పాటించండి. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. నేను 1/2 కిలో శనగలను తీసుకున్నాను. ధనియా పౌడరు, కొద్దిగా కారపొడి వేస్తున్నాను, రెడ్ మిర్చి పౌడరు, వేసేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఫైబర్ అనేది ఎవరికైనా అవసరమే కదా, తయారు చేసుకొని తినండి. చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పీసులను వేసాను. ఇప్పుడు శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసిన కొత్తిమీర పీసెస్లను వేస్తున్నాను. ఒక నిమ్మకాయను రసం తీసి వేస్తున్నాను, నిమ్మరసము. కారం కారంగా, పుల్ల పుల్లగా చాలా మంచి రుచికరమైన చాటు. చాట్ బండర్కి వెళ్ళి తినే పని లేకుండా ఇంట్లోనే చాట్ తయారు చేసుకుంటే ఎంత బాగుంటుంది. అందుకనే ఈసారి ఈ రెసిపీని చెప్తున్నాను. మొలకలతో పాటు శనగలను కూడా తినడం అంటే ఎంత బాగుంటుంది. పిల్లల కోసమని నానబెడతాం కదా, పిల్లలు ఒకవేళ తినలేదనుకోండి ఈ విధంగా కూడా తయారు చేసుకోవచ్చు. ఎవరు తిన్నా కూడా మంచి ఆరోగ్యవంతులు అవుతారు. మా ఛానల్ను కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. నేను పెట్టే కొత్త కొత్త వంటకాల వీడియోస్ మీరే చూడొచ్చు. సబ్స్క్రైబ్ బటన్ అయితే తప్పకుండా ప్రెస్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపకంగా మాకు తెలియచేయండి.